అబద్ధాల పునాదిని పుట్టినటువంటి పార్టీ కాబట్టి, ఆ ట్రైనింగ్ అయినటువంటి పార్టీ కాబట్టి అసలు ఎక్కడ కూడా ఏం చేయలేదు నిరూపిస్తారా అడుగుతారు. తప్పకుండా చర్చకు ఎక్కడికన్నా కూడా, ఎందుకంటే ఆల్రెడీ మా అధికారులందరూ కూడా మీతో చర్చించే కేసు పెట్టడం జరిగింది. ఏదైతే ఒక అగ్రిగోల్డ్ యజమాని పెట్టే కేసు మీద అవ్వచ్చు, డబుల్ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, మీరు చేసుకున్నటువంటి రాటిఫికేషన్ డీడ్ మీద ఉన్నటువంటి కార్యక్రమం వచ్చి ఇవన్నీ కూడా క్రిస్టల్ క్లియర్గా నిరూపింపబడ్డాయి. కాబట్టే ఈ రోజున మీద కానీ, మీ పుత్రత్వం మీద కానీ, మీ బాబాయ్ గారి మీద కానీ కేసు పెట్టడం జరుగుతూ ఉంది. రెడ్ బుక్ అంటున్నారు. నిజంగా రెడ్ బుక్ తెరిస్తే మీరు అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండగలరా అని అడుగుతా ఉన్నాం. మీరు కానీ, మీరు ఎమ్మెల్యేలు కానీ గత 5 సంవత్సరాల్లో వ్యక్తిగతంగా లబ్ధి పొందాలని చేసినటువంటి ఆకృత్యాలు కానీ, అన్యాయాలు కానీ, పేదల పట్ల మీరు చేసినటువంటి కబ్జాలు కానీ, మాకు రోజుకి 80% భూ వివాదాలు వస్తూ ఉన్నాయి. దాంట్లో 75.5% మేము అప్రాక్సిమేట్గా చూస్తే వైసీపీ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలే. మరి ఈరోజు బెదిరింపు ధోరణిలో మీకు పిల్లలు ఉన్నారు, సమయం మాకు వస్తుందని బెదిరిస్తూ ఉన్నారంటే అంటే మీరు ఎంత దిగజారిపోతున్నారని అడుగుతారు. అవకాశవాదిలాగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మంచి కార్యక్రమంలో ప్రజాహితం కోరుకుని కార్యక్రమాలు చేసే రోజుల్లో ఏదైతే ప్రతిపక్షంలో ఉండగా ఆ ఇంటి పైన కత్తులతో రాడ్లతో దాడి చేసినప్పుడు నీకు గుర్తులేదా? హుందాతనం గుర్తులేదా? ఈరోజు నువ్వు తప్పు చేసి దొరికిపోయిన తర్వాత కులాన్ని వాడుకుంటా ఉన్నావు. ఆ రోజు అమర్నాథ్ గౌడ్ అనే చిన్న బాలుడు చనిపోతే నువ్వు వచ్చి కులం అన్నం పెడతదా అని అడిగావు. ఆ రోజు కులం గుర్తులేదా? ఈరోజు గౌడు బిడ్డ లేదా బీసీ బిడ్డ అన్యాయం జరుగుతూ ఉంది అన్నావు. మీ అందరూ కూడా చూడాలి క్లియర్ కట్గా ఆ రోజు ఈ రోజు కూడా అనే మాటలు. ఎంతకాలం పాటు కులాన్ని తాకట్టు పెడతారు మీరు? కుల సంఘాలుగా వచ్చిన మీ పెద్దలు కూడా అడుగుతాం, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అడుగుతాం, కులాలు కూడి పెడతాయా? మన కులం మనం కాపాడుకుందాం, కానీ కులాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం, ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమం. ఒక బలహీన వర్గాల వ్యక్తి జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగాడు. ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు ఎదిగితే ఇది అంటే చిన్న బాలుడు 14 సంవత్సరాలు బాలుడు చనిపోతేనేమే కులం అన్నం పెడుతుందా? అయితే బీసీ సంఘాలు ఎందుకు వచ్చారు అని చెప్పి బెదిరించినటువంటి వ్యక్తి. అంటే నువ్వు ఏమి చేసావు అని చెప్పి బీసీలు నీ అంటే వెనుమెంట ఉండాలండి. ఏ రోజానా నేను ఇంత చెప్పినట్టుగా బీసీలు బాగుపడే విధంగా, లేకపోతే బీసీలకి మెరుగైన జీవన పరిమాణం వచ్చే విధంగా చేశావు. కేవలం నీ వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత లబ్ధి కోసం, నీ కుటుంబ లబ్ధి కోసం చేసినటువంటి ఈ భూ ఆక్రమణ రుజువు అవుతుంటే దాన్ని నువ్వు రాజకీయం పులిమించుకుని దాన్ని మళ్ళీ నువ్వు కులాలు మతాలని చెప్పేసి రెచ్చగొట్టే ధోరణి ఎవరు చేస్తూ ఉన్నారండి? అది జగన్మోహన్ రెడ్డి వైసీపీ యొక్క తత్వం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా మోసపూర్వకంగా ఇరికించాలని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేయదు. అలా చేసే తత్వం ఉంటే ఈ రోజున మీ 175 మంది ఎవరైతే గతంలో ఇన్ఛార్జ్గా ఉన్నారో, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా బయట తిరిగేవాళ్ళు కాదు. మీ పర్సనల్ విషయాలు ఉంటాయి, వాటిల్లో మేము ఎప్పుడు దూరం. ఇది పగడబందీగా మీరు హయాంలో ఉన్నప్పుడు అన్యాయంగా పక్కన ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూమిని కబ్జా చేశారు కాబట్టి అది రుజువైంది. కాబట్టి గతంలో కూడా దీన్ని అన్ని పత్రికల్లో కూడా క్లియర్గా వచ్చాయి. కాబట్టి దానిపైన పూర్తి అధ్యయనం చేసి పూర్తి సాక్ష్యాధారాలతో ఎవరైతే రాజీవ్ ఉన్నారో, ఎవరైతే వెంకటేశ్వరరావు ఉన్నారో వాళ్ళన్ని పత్రాలు కూడా
అన్నీ తీసుకుని వచ్చి తద్వారా విచారణ చేస్తాం, చట్టం దాన్ని పని చేసుకుంటా ఉంది తప్ప ఎక్కడ కూడా రాజకీయ జోక్యమే లేదు. ఇది తప్ప అంటే నువ్వు చేసిన అంటే ఇప్పుడు నువ్వు చేసింది చేయలేదా, నువ్వు డబుల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ చేయలేదా, లేకపోతే నువ్వు రాటిఫికేషన్ చేసినటువంటి పరిస్థితి నిజం కాదా, నువ్వు 5 కోట్లు విలువ చేసే సొమ్ము దోచుకునేది నిజం కాదా, ఆ మాట మాట్లాడకుండా నువ్వు కేవలం బురద వేసే విధంగా పార్టీ మీద అలాగే రెచ్చగొట్టే విధంగా కులాల మీద మాట్లాడటం ఇది సబబు కాదు. ఇది ఒక సుపరిపాలన. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తెలుగు ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి ఆలోచించేటువంటి వ్యక్తి. ఇట్లాంటి బెదిరింపులకు ఎవరు కూడా ఇక్కడ బెదిరిపోరు. మీకు పిల్లలు ఉన్నారు, మాకు సమయం వస్తుంది అని తప్పుడు మాట చేసిన తప్పుని సరిదిద్దుకుని క్షమాపణ చెప్పి చట్టపరంగా ఎలా జరుగుతుందో అలా చేయాలి. కానీ ఎక్కడ కూడా ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే మేము ఎప్పుడు కూడా క్షమించామని చెప్పేసి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇట్లా అడుగుతారా లేదా రెవెన్యూ రెడ్ బుక్ తెరిస్తే రాష్ట్రంలో ఉండగలరా అని మీరు అంటున్నారు, రెడ్ బుక్ తెరిచారని వైసీపీ వాళ్ళు అంటారు. ఇంత రెడ్ బుక్ తెరిచారా తెరవలేదు? మీకు అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడు కూడా ఒక డిసిప్లిన్తో పోయే పార్టీ. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని తప్పకుండా శిక్షిస్తుంది. అలాగే పేదవాడిని అలాగే ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళని కూడా రక్షిస్తుంది. ఆ క్రమంలో చేసే విధి విధానాల్లో మీకు అలా కనపడతా ఉందేమో కానీ ఎక్కడ కూడా ఎవరికి కూడా కక్ష సాధింపు చర్య అనేది ఎక్కడ లేదు. వీళ్ళు చెప్పేది అంటే రెడ్ బుక్ విధానం అనేది కక్ష సాధింపు విధానం, కానీ ఎక్కడ కూడా రెడ్ బుక్ అనేది కక్ష సాధింపు విధానం కాదు. వీళ్ళు చేసిన అరాచకాలకి బలైనటువంటి ఇబ్బంది పడినటువంటి వ్యక్తులు చేసినటువంటి కంప్లైంట్స్ మూలంగా లేదా వారికి పరిష్కరించే విధంగా మేము ఈ యొక్క కార్యాచరణలో పోతా ఉన్నాం తప్ప మా వ్యక్తిగత లాభమో లేకపోతే మా కుటుంబ సభ్యులు లేదా మా పార్టీ వాళ్ళ వ్యక్తిగత లాభం కోసం ఎక్కడ కూడా ఏ కార్యక్రమం చేయట్లేదు. ఇది కేవలం ప్రజా సుభిక్ష పరిపాలనగా చేయటం కోసం మేము చేసినటువంటి కృషి తప్ప ఎక్కడా లేదు. డెఫినెట్లీ దురుద్దేశమే. అంటే గతంలో ఎప్పుడు చూపించాను, 14 సంవత్సరాల చిన్న బాలుడు అమర్నాథ్ గౌడ్ని కాల్ చేస్తే మేము ధర్నాలు చేస్తూ ఉంటే కుల సంఘాలు బీసీ సంఘాలు ధర్నాలు చేస్తూ ఉంటే కులం అన్నం పెడుతుందా అంటే అక్కడికి వచ్చి ఏం మాట్లాడాలండి? ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఆ రోజు ఏమో సీట్లో ఉన్నామనేసి వాళ్ళ తప్పిదంతో బాలు చనిపోతే అప్పుడు కులం గుర్తురాలే, మతం గుర్తురాదు, ప్రాంతం గుర్తురాదు, కేవలం ఆ సీటు ఇచ్చినటువంటి బల్బు గుర్తుంటుంది.